సార్ పిల్లలకు ఎక్కువగా అవుతాయి. మేమైతే మస్తు తింటుండగా నాకే బాధ, పిల్లలు ఆడపిల్లలేదు, ఏ వాళ్ళు అడగారు, వాళ్ళకి ఏం కావాలో. మీ జగన్, మీ అన్న, మీ తమ్ముడు, మీ బిడ్డ ఈరోజు పేదల కోసం పేదల ప్రతినిధిగా ఈరోజు ఇక్కడున్నాడు. వేసే ప్రతి అడుగు, ఆలోచన చేసే ప్రతి ఆలోచన కూడా ప్రతి పేదవాడి జీవితం ఎలా బాగుపడాలి, భావి తరాలు పేదరికం నుంచి ఎలా బయటికి రావాలి అని చెప్పి ఆలోచనతో ఈరోజు మీ బిడ్డ అడుగులు వేస్తూ ఉన్నారు. మాకేమీ లోటు రాదండి. మేము చాలా ఇబ్బందులు పడినా ఎంతో మంది ప్రభుత్వం వచ్చిందండి, ఎంతో మంది అధికారులు వచ్చారు. రోడ్డు అంటే వచ్చేయడం, రోడ్డు అంటే వెళ్ళిపోవడం, ఇలాగే ఎప్పుడు మాకు మీటింగ్ పెట్టి మా బిడ్డ మా దగ్గరకు వస్తాడని మేము ఆశించలేదండి అసలు. ఆఫ్టర్ రాజశేఖర రెడ్డి వెల్ఫేర్కి అనేదానికి అర్థం మారిస్తే ఈయన అసలు నిర్వచనం మార్చేశారు. ఇవాళ వెల్ఫేర్కి ఈయన జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి వెల్ఫేర్ చేసే ధైర్యం ఏ రాష్ట్రం చేయలేకపోయింది. ఇంగ్లీష్ మీడియం చదువులు నా పిల్లలకు, నా పేద పిల్లలకు నేర్పించాలి తపన తాపత్రయంతో ఒక మంచి మేనమామ కనిపిస్తాడు మీ బిడ్డల కోసం తాపత్రయపడడానికి. ఏం చదువుతున్నామ్మా? I'm studying 10th class, sir. 10th class చదువుతున్నావు? Yes, sir. You want to share your experience, ma? Yes, sir. Yes, sir. First of all, thank you for giving this beautiful opportunity to me, sir. Well, really, sir, you launched a beautiful program, Amavari, sir. Because of Amavari, you are helping all the people, sir, there who are poor, but sending their children to school, sir. Through the implementation of this scheme, many students are getting excitement and went to school and visit it, sir. మనకున్న ఎడ్యుకేషన్ మన బడ్జెట్ స్కూళ్లను 3 దఫాలుగా అధ్యక్ష, 3 ఫేసెస్లో, ఫస్ట్ ఫేజ్లో 15,000 చిల్లర స్కూళ్లను అధ్యక్ష ఫస్ట్ ఫేజ్లో తీసుకోవడం జరిగింది. దాదాపుగా 3,600 కోట్ల రూపాయలు కేటాయిస్తాం అధ్యక్ష దీళ్ళ కోసం అని చెప్పి. My name is T. Jansi Rani. I am studying 10th class in this school, ZPHS Harold Devi. Sri Y.S. Jagan Mohan Reddy sir provided new classrooms with IFP panels, water facilities, food pathways and toilets.
సంక్షేమం అనేది దట్ ఈజ్ నాట్ దట్ ఈజ్ ఓన్లీ మీన్స్ తప్ప దట్ ఈజ్ నాట్ ఎండ్. ఫస్ట్ ఏమైనా ఫ్యూచర్ని ఇవ్వగలగాలి. మా ఆయనకి మత్స్యకారు భరోసా 10,000 వేస్తున్నారు. నా భర్తని చదివించేప్పుడు కూడా, నన్ను చదివించేప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు అయితే మా అత్తయ్య వాళ్ళు కానీ మా అమ్మ వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడి మధ్యలో చదువు ఆపేశారు. కానీ మా పిల్లల భవిష్యత్తు కూడా ఇలాగే ఉంటుందేమో అనుకున్నాను నేను. కానీ జగనన్న ద్వారా నా పిల్లల భవిష్యత్తు తిరగబడింది. నా పిల్లలు గొప్పగా చదువుకుంటున్నారు. జగనన్నకి ఎంత కృతజ్ఞత చెప్పినా అదైతే చాలా తక్కువే. జగనన్న నువ్వు వస్తే జీవితకాలం కాడ నువ్వు, నీ బిడ్డలు, నీ భార్య చల్లగా ఉండాలని కోరుకుంటున్నా. ఒక స్కూల్కి వచ్చి ఎవరో తెలియని మాట్లాడితే రంగు వేస్తే విద్య వస్తుందా, బెల్ల కడితే ముందు అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ సూపర్ అండి. జగన్ గారు వచ్చాక ఎక్సలెంట్. ప్రతి ఒక్క పిల్లలు చదువుకోవాలని ఆశ అనేది జగన్ గారి వల్ల నెరవేరింది. అంబియన్స్ బాగోవాలి. ఆ తర్వాత వచ్చి వాళ్ళకి ఆ పిల్లలకు వచ్చి ఆరోగ్యంగా ఉండేటట్లు వాళ్ళకి కావాల్సిన ఇంటి దగ్గర వాళ్ళు తినడానికి అవకాశం ఉందని చూసుకోవాలి. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి లేకుండా చూసుకోవాలి. వాళ్ళ పేరెంట్కి ₹1 కూడా ఖర్చు లేకుండా ఆ బుక్స్ నుంచి వాళ్ళు వేసుకునే యూనిఫామ్ దగ్గర నుంచి వాళ్ళకి నీట్గా ఉండేటట్లు షూల దగ్గర అన్నీ ఇవ్వడమే కాకుండా ఇంగ్లీష్ మీడియం పెడుతూ గ్లోబల్ స్టూడెంట్గా తయారు చేయడానికి ప్రాథమిక దశ నుంచి ఏదో హైయర్ ఎడ్యుకేషన్లో కాదు, హైయర్ ఎడ్యుకేషన్లో కూడా తీసుకొచ్చారు. ఇలాంటి రిఫార్మ్స్ ఎక్కడ కూడా దేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు. ఎవరు చాలామందికి ఇది అనుకుంటారు, ఇదని కాదు, దాగిపోయింది అనుకోండి, పేదవాడు నష్టపోతాడు. 39 లక్షల మంది పిల్లలు ఇలా చదువుతారు, నష్టపోవాలి చెప్పండి. అమ్మఒడి ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ది ఎండ్ దిస్. అది ఒక మోటివేషన్, ఇన్సెంటివ్ ఇచ్చే. దాని నుంచి అడుగుతున్నది ఏంటి, మీ పిల్లలను అందరినీ స్కూల్కి పంపించాలి. మరి స్కూల్కి పంపాలి అని అంటే మరి మేము ఎక్కడికి పంపాలి, ఎట్లా స్కూల్కి పోవాలి, దానికి ఆన్సర్ ఇచ్చుకుంటూ లాజికల్ ఎండ్కి పోతే ఈరోజు మనం ఈరోజు చూస్తున్న ఐబీ సిలబస్ వరకు పోయింది. సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం. నెల్లూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక ఫోటో పెట్టుకొని ఒక ఇంట్లో నేను పోయే దారిలో ఫోటో ఎదురుగా ఉన్న ఫ్లెక్సీ కట్టింది. ఆ ఇంట్లో నుంచి అమ్మ నాన్న ఇద్దరు వచ్చారు. ఆ ఫ్లెక్సీ అక్కడ కట్టి ఉంటే ఆ పిల్లాడి ఫోటో చూసి నేను అడిగితే ఇచ్చే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా పార్షియల్గానే ఇస్తూ ఉన్నారు. ఫీజులు చూస్తే 70,000, ఇచ్చేదేమో 35,000, అది కూడా సమయానికి ఇవ్వరు. మిగిలిన ఫీజులు ప్లస్ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు అన్నీ కలుపుకుంటే సుమారుగా మళ్ళీ దాదాపుగా 70,000 రూపాయలు పైసలకు ఖర్చు వస్తూ ఉంది. ఆ ఖర్చులు కట్టలేని పరిస్థితిలో ఆ పిల్లాడు, నా కొడుకు, నా మీద ఈ ఒత్తిడి తీసుకుని రావడం ఇష్టం లేక ఆయన చనిపోయాడు అని చెప్పిన మాటలు ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేని మాటలు. ప్రతి ఆయన పర్యటనలో ప్రతి అనుభవం ఏదో పథకం రూపంలో వచ్చింది. ఇన్ని పథకాల వెనకాల ఆయనకు తెలిసిన ఇన్ఫర్మేషను, ఆయన అనుభవం ఉంది. జనం కూడా కనెక్ట్ అవుతారు తనతో. ఇప్పుడు ఇంతగా అవుతున్నారంటే ఆ ఓపెన్నెస్, ఆనెస్టీ, తను నమ్మిన దాన్ని తను సిన్సియర్గా నమ్మడం, లేదా పైకి ఒకటి లోపల ఒకటి కాకుండా అదే ఆచరించడం. అది నాట్ ఓన్లీ ప్రజలకు సంబంధించినవే కాదు, తన వ్యక్తిగతమైన వాటికి సంబంధించి. పిల్లలు వాళ్ళ వీటిలో డెమోక్రటిక్గా ఉంటారు, లేదా వాళ్ళకు ఉండాల్సిన పద్ధతులు ఎక్కడ ఉండాలనో అక్కడ కరెక్ట్గా ఉంటారు, లేదా వాళ్ళ చదువులకు సంబంధించిన ఫ్రీడమ్ ఇస్తారు. వాళ్ళు సెలెక్ట్ అయింది కూడా ఈరోజు నాట్ ఏదో విపరీతంగా డబ్బులు కట్టిన దానికంటే కూడా వాళ్ళ మెరిట్తోనే వాళ్ళు తెచ్చుకున్న దానికే సేమ్. మా పిల్లలు ఎట్లున్నారో పూరెస్ట్ ఆఫ్ పూర్లో పిల్లలు కూడా అట్లా రాగలిగితే బాగుంటుంది
అనేది ఆయన కళ. అట్లా వాళ్ళు చదువుకోగలగాలి, వాళ్ళకి ఆ ఫెసిలిటీస్ కావాలా. వై షుడ్ దే కన్ఫైన్ దెమ్సెల్స్ ఇక్కడ మాత్రమే కావాలా. ఈ ఒరిజినాలిటీ థాట్ ఇది ఎక్కడి నుంచో వచ్చింది. తన పిల్లలు ఇన్సియాడ్ ఇలాంటి వాటిలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదువు, మిగిలిన పిల్లలు ఎందుకు చదవకూడదు అనేది వచ్చింది. వాళ్ళు చదవచ్చు కదా, మనం ఇచ్చే సపోర్ట్ దానికి ఉపయోగపడాలి కదా అనేది ఆయన ఆలోచన రావడం. దట్ దిస్ షేప్. నేను చెప్తా ఉన్నా, మరో 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు చూడండి, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపల ప్రతి పేద పిల్లాడు ఇంగ్లీషే మాట్లాడతాడు అనేది ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తా ఉన్నా. We have a wonderful infrastructure as like buildings, toilets, and we have a western type of toilets. And recently we got IFB panels, and it is very useful for students that who are studying in the government schools. ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తానన్నప్పుడు చాలామంది వ్యతిరేకించారు. ఇన్ అండ్ అరౌండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అంటే ఎలా సాధ్యం అవుతుంది, ఇంతమంది టీచర్లు కావాలి, ఆ టీచర్లకి ఓరియంటేషన్ కావాలి, వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ కావాలి, దానికి మెటీరియల్ కావాలి, సడన్గా స్విచ్ అవ్వడం సాధ్యం అవుతుందా? ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంగ్లీష్ అంటే మనకు తెలియని భయం ఉంది మన బ్రాటప్లో. సో అడ్జస్ట్ అవుతారా, డ్రాప్ అవుట్స్ అయిపోతారేమో అని రకరకాల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సమస్య. మేమందరం సమస్యలు చూస్తే ఆయన పరిష్కారం చూస్తాం. చదువు అనేటటువంటిది పెద్ద భారం. మంచి చదువు చదవాలంటే ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళాలి, బోల్డ్ డొనేషన్లు కట్టాలి, కాలేజీలకు వెళ్ళాలంటే ఫీజులు కట్టాలి. మరి ఈరోజు జగనన్న అమ్మఒడి అనేటటువంటి దాని ద్వారా నువ్వు ప్రోత్సాహం, పిల్లలు స్కూల్కి పంపించు, నీకు ప్రోత్సాహం ఇస్తాము అనేటటువంటి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పెట్టడం ద్వారా ఒక ఎంకరేజ్మెంట్, పిల్లల్ని చదివించాలి అనేటటువంటి ఎంకరేజ్మెంట్. ఓకే, చదివించడానికి స్కూల్కి పంపుతారు, అక్కడ ఏంటి? మళ్ళీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ని ఒక బలోపేతం చేయడం, అక్కడ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇవ్వడం, ప్రతిరోజు కూడా ఒక గుడ్డు, మంచి ఆరోగ్యకరమైనటువంటి పోషకాలతో కూడినటువంటి భోజనం, పల్లీల చిక్కీ లాంటివి, అంటే ఒక మంచిగా పిల్లలు తింటే ఆ తల్లికి ఎంత సంతోషం అవుతుంది, తల్లుల ఆనందం ఇంకా ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. బైజూస్ కంటెంట్ను ఈరోజు ఉచితంగా అందించడం జరిగింది. రోజుకో మెనూతో పౌష్టికాహారంగా ఈరోజు గోరు మిద్ద అనే పథకాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ బడులలో ఈరోజు పిల్లలకు తోడుగా నిలబడతా ఉన్నాం. డిగ్రీ స్థాయిలోనే 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్న ప్రభుత్వం, పిల్లలకు భోజనము వసతి ఖర్చుల కోసం 20,000 వరకు వసతి దీవెనగా ఇస్తున్న ప్రభుత్వం కూడా మన అందరి ప్రభుత్వం. లక్షణం హ్యూమానిటీ. మీరు చూడండి, ఎప్పుడన్నా ఆయన పర్యటనకు వస్తారా? నాయకుల్ని కార్యకర్తలైనా సరే ఆగి పలకరిస్తారు, ఎంత టైం ఇస్తారో తెలియదు. కానీ నాకు సాయం చేయండి, నేను కష్టంలో ఉన్నాను, నా హెల్త్ ప్రాబ్లం ఉందంటే ప్రతి ఒక్కరిని గంటలు మాట్లాడి స్పాట్లో
అప్పుడు కొడుకులు చూడరు, కూతుళ్ళు పట్టించుకోరు, బతికినంతకాలం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతారు. చివరికి వచ్చేటప్పుడు ఆధారం ఉండదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. వచ్చే రేషన్ సరిపోదు, ఏం చేయాలి? మందులు లేదు, మాకు లేదు, ఏమీ చేయలేరు. ఎప్పుడో సంవత్సరానికి 2 సంవత్సరాలకు పండగకు ఒక చీర కొనిస్తే ఎవరైనా అదే గొప్ప అనే పరిస్థితిలో ఉన్న వాళ్ళకి తెల్లవారికి ముందే 3,000 రూపాయలు తీసుకొచ్చి పెన్షన్ చేతిలో పెడుతుంటే అది కష్టాన్ని చూశారు కాబట్టి దాని విలువ తెలిసి కట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెడతా ఉన్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ ఆయన వెనకాల అంత ప్రేమను చూపిస్తున్నారు. కొత్తగా 15,000 విలేజ్ అండ్ వార్డు క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి ఈ రోజు మన కళ్ళ ఎదుటే. ఈ నాడు నేడు అనే ఆ పదమే ఆయనకు పుట్టిన ఒక థాట్. ఎప్పుడో మనకు ఓ కింగ్ జార్జ్ హాస్పిటల్ తీసుకుంటే 100 సంవత్సరాల పైనుంచి ఉంది. ఈ మధ్య కట్టిన 5 సంవత్సరాల కింద హాస్పిటల్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. వాటిలో కావాల్సిన వసతులు సరైనంత లేవు. ఆయన 2-3 సార్లు అవి ఇవి చూడడానికి హాస్పిటల్కి పోతే ఆ బెడ్ మీద బెడ్షీట్ ఉండదు, బాత్రూంలో నీళ్లు రావు, సరైన మంచి ఆహారం లేదు. వైద్యం అంటే కేవలం ఒక డాక్టర్ వైద్యం చేసిపోయేది కాదు, ఇవన్నీ ఉన్నప్పుడే అది సరైన వైద్యం అని నమ్మేవాడు. జబ్బు నివారణ కావాలంటే దాన్ని మొట్టమొదటి స్టేజ్లోనే దాన్ని కనుక్కోవాలి. ఓ బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇది అశ్రద్ధ చేస్తే రేపు పక్షవాతం వస్తుందన్న, హార్ట్ అటాక్ వస్తుంది. అవి రాకుండా చూసుకోవాలంటే మనం ఈ గ్రామీణ వైద్యం అక్కడ మొదలవ్వాలి. ప్రతి ఒక్కటికి బీపీ షుగర్ చెక్ చేయాలా, వాళ్ళకి హిమోగ్లోబిన్ ఎంత చెక్ చేయాలా, అందులో తేడా ఉందంటే వాళ్ళకి రెగ్యులర్గా మందులు ఇవ్వాలా అనేది అక్కడి నుంచి జగన్ గారు ఆలోచించడం మొదలుపెట్టారు. బాగోపోతే ఆర్ఎంబి డాక్టర్తో ఇంజక్షన్ చేయించుకోవటానికి కూడా మాకు పొజిషన్ బాగుండేది కాదు. జగన్ గారు వచ్చాక మాకు అన్ని విధాలా బాగుంది. మా అబ్బాయి వాళ్ళు ఎక్కడో దూరాన్ని ఉంటున్నారు, వాళ్ళు పంపించడం నాకు కొంచెం లేట్ అవుతుంది, కానీ ఈయన మాత్రం నాకు అన్న టైం ప్రకారంగా నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి వాలంటీర్లు ఇంటికి వచ్చి తలుపులు తట్టి 3,000 రూపాయలు ఇస్తున్నారు సార్. 3,000 రూపాయలు ఇస్తున్నారు. మాకు అసలు మా అబ్బాయిల మీద కూడా నేను ఆధారపడతలే. ఇప్పుడైతే జగన్ గారి మీదే నేను ఆధారపడి బతుకుతున్నాను. ఒక ప్రయోజనం, దీర్ఘకాల ప్రయోజనం, ఒక ఫిలాసఫీ. 45 నుంచి 60 సంవత్సరాల మైల్ ఎవరైతే ఉందో ఆ మైల్కి అది క్రూషియల్ టైం. వాళ్ళకి చేయూత ఇవ్వడానికి కొంతవరకు సస్టైన్ వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే పాల గదేం పెట్టుకోవాలి, ఆవిడ బొడ్లో ఈ డబ్బైనా ఉండాలి చిన్న చిన్న అవసరాల కోసం. దానికోసం ఇది దాని ఫిలాసఫీ. అంతేగాని ప్రభుత్వ డబ్బులు వచ్చి ఏదో చిల్లర పెంకులో పనిచేస్తాను కాదు. 20 సంవత్సరాలండి వీళ్ళ నాన్నగారు చనిపోయి. పెన్షన్ లేదు, జగన్ గారు వచ్చిన తర్వాతే నాకు పెన్షన్ వస్తుంది. పాపకు 3,000, నాకు 3,000 పెన్షన్. వాలంటీర్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి ఇచ్చేది. మనకేదో ఇప్పుడు ఉంది కదా అని ఇచ్చేద్దాం, తర్వాత సంగతి తర్వాత వచ్చేవాళ్ళు చూసుకుంటారు, అప్పుడు సంగతి అప్పుడు చూసుకోవచ్చు అనేది కరెక్ట్ కాదు. మన క్రెడిబిలిటీ అనేది నాట్ ఓన్లీ దీని నుంచే కాదు, అది కూడా మనకు అవసరం. అది ఉండి మనకిచ్చిన మ్యాండేట్ ఇది. ఈ మ్యాండేట్లో మనం ఎట్లా చేయాలనేది ఆ కంటిన్యూస్ ఆ స్పృహ ఉండాలి అని అనుకుంటాడు. అది ఫాలో కూడా అవుతుంది. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నారు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ అయిందా? ప్రతి సిద్ధం సభలోనూ ఈ ప్రశ్నలు నేను వేస్తా వస్తున్నా. రుణాలు కట్టవలసిన అవసరం లేదు. మీ రుణాలు నా భుజస్కంధాలపైన మోసినా సరే మీకు న్యాయం చేపిస్తాను. ఏ రైతు కూడా ఒక్క పైసా మీరు రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటున్నాను. 14 ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు అధికారానికి వచ్చి రైతు రుణమాఫీని ఎగ్గొట్టాడు. ఒక విలేకరు గారు ఏమండి రైతు రుణమాఫీ చేయలేదు కదా అంటే నోర్మేయమని చెప్పని మాట్లాడాడు ఢిల్లీలో. ఎవడు చెప్పాడా మీకు? మీ మైండ్ సెట్ మార్చుకోండి. రుణమాఫీలు ఎక్కడ చేయలేదు. రుణమాఫీలు ఇచ్చేసే 1 టైం సెటిల్మెంట్ అయిపోయింది కదా, ఇంకేం చేస్తారు? పూర్తిగా చేస్తారే. ఆ రోజు ఏదైతే చెప్పామో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1.5 lakh 1 టైం అన్నారు. 1 టైం ఇచ్చేసాం. పూర్తిగా చేస్తాను ఎవరు చెప్పారు?
ఆయన ఎలక్షన్ టూర్లో ఉన్నాడు. టూర్లో ఉంటే ఫోన్ చేసి మాట్లాడాను నేను మా ఇంటి దగ్గర నుంచి. సార్ మీరు రైతు రుణమాఫీ వద్దు అంటున్నారంట. వద్దు అంటుంటే కనుక అది మనకి చాలా ఇబ్బంది అవుతుందండి. చంద్రబాబు నాయుడు రైతు రుణమాఫీ చేస్తా అంటున్నాడు, బేషరతుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తా అంటున్నాడు. మనం రైతుది కూడా మనం చేయాలి, డ్వాక్రా చేస్తా అంటున్నాం, రైతుది కూడా మనం చేయాలి సార్ అని ఫోన్ చేశాను. ఆయన అన్నారు, నేను ఒక పని చేయి, పోతే అధికారం పోతుంది, 14 నుంచి 19 దాకా ప్రతిపక్షంలో ఉందాం, అంతేగాని మోసం మాత్రం చేయకూడదని ఒకే రోజు 84,000 కోట్లు రైతుల అప్పుని మాఫీ చేయటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది భరించే స్థితిలో లేదు. అధికారం ప్రజలు ఇచ్చిన రోజు మనకంటూ ఒక గొప్ప చరిత్రలో మిగిలిపోయేట్టుగా పరిపాలించారు. బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను, అబద్ధాలు చెప్పను. చంద్రబాబుతో, ఆయన చేసే మోసాలతో, ఆయన చెప్పే అబద్ధాలతో, కిచిడి మేనిఫెస్టో కింద ఆయన చెప్పే అబద్ధాలతో, ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు. రాజకీయ నాయకుడికి ఎంత ముందు చూపు ఉంటాం, ఇంత ప్రజల పట్ల ఒక కమిట్మెంట్ ఉంటాం, ప్రజల పట్ల ఎంత గొప్పగా అవగాహన ఉంటాం, వాళ్ళ జీవితాల పట్ల అవగాహన ఉంటాం. ఈ రాష్ట్రం యొక్క అదృష్టం. నేను చెప్తే డబ్బా కొట్టి మీకు అనిపించవచ్చు. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ. ఒక అమ్మఒడి, ఒక ఆసరా, ఒక చేయూత, ఒక సున్నా వడ్డీ, ఒక ఇళ్ల పట్టాలు, ఒక ఇళ్ల నిర్మాణం ద్వారా మహిళా సాధికారత విషయంలో దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేట్టుగా చేసిన చరిత్ర ఇది, మన చరిత్ర. అన్నింటికీ మించి ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలు ఆ ఇంటి ఇల్లాల చేతిలోనే ఆ డబ్బులు ఏ ప్రభుత్వం అయినా కానీ పెట్టగలిగితే దానివల్ల ఆ కుటుంబాలు బాగుపడతాయి అని చెప్పి ఆలోచనల నుంచి ప్రతి పథకము పుట్టింది. అందుకే అడుగుతా ఉన్నా, ఇంత లబ్ధి అక్క చెల్లెమ్మలకు చేసిన ఈ ప్రభుత్వానికి వారి భవిష్యత్ కోసం రక్షాబంధనం కట్టండి అని చెప్పి సందర్భంగా ప్రతి అక్క చెల్లెమ్మను కోరుతా ఉన్నాను. ప్రతి పల్లెలో మీరు చూసుకోండి, ఏదో ఒక ఉపాధి వెతుక్కుంటూ ఉన్నారు, ఉపాధి నిలబడుతున్నారు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు. దాదాపు ఈ రోజున మనం చూసుకుంటే 20 లక్షల మంది పైగా పేద డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలకి శాశ్వత ఉపాధి కల్పించారు ఈ ప్రభుత్వం. అందులో దాదాపుగా 14 లక్షలకు పైగా మహిళలు, అంటే నెలకి ఆదాయం 1 లక్షకు పైగా పెరిగింది. వాళ్ళ గతంలో కంటే 5 ఏళ్ల క్రితం వాళ్ళ ఆదాయం కంటే ఇప్పుడు ఆదాయం చూసుకుంటే 1 లక్ష రూపాయలకు పైగా పెరిగింది. సున్నా వడ్డీ కింద 12,000 మా గ్రూప్కి వచ్చింది. అది మా మహిళలకి ఎంతో మేలు చేసింది. సున్నా వడ్డీ 20 ఏళ్ళు మొత్తం తీసుకొని కూడా జీవనోపాధి చేసుకుంటా ఉన్నాము. సున్నా వడ్డీ పథకం కింద 25,000 వచ్చినాయి అన్న. డ్వాక్రా సంఘాలకి చంద్రబాబు నాయుడు గారి టైంలో మొత్తం కూడా వడ్డీలు కట్టలేక అందరూ కూడా సి గ్రేడ్లో పడిపోయినాయి డ్వాక్రా గ్రూపులన్నీ కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వాళ్ళ డ్వాక్రా సంఘాల రుణాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం తీర్చడమే కాకుండా అతి తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చింది. దాదాపు ఇప్పటికీ 3 లక్షల కోట్ల రూపాయల రుణాలని డ్వాక్రా గ్రూపులకి ఇవ్వడం జరిగింది. 2019లో మేము లోన్ తీసుకున్నాము. మాది ఈరం తల్లి గ్రూపు. మేము 10 లక్షల లోన్ తీసుకున్నాము. అయితే లోన్ తీసుకున్న 2 వాయిదాలే మేము కట్టాము. తర్వాత జగన్ గారు ప్రభుత్వం రావటం మాకు రుణమాఫీ వచ్చిందనమాట. మేము సంవత్సరానికి వచ్చి 18,750 రూపాయలు తీసుకుంటున్నాం. అట్లా ఇప్పుడు 3 సార్లు తీసుకున్నాము. అట్లాగే చేయూత పథకం కింద నేను లబ్ధి పొంది ఉన్నాను. దాని ద్వారా కూడా నేను నా కుటుంబానికి, నా బిడ్డల అవసరతకి ఉపయోగపడింది అది. దాని ద్వారా నేను చిన్న వ్యాపారం టైలరింగ్ పెట్టుకుని 2 మిషన్లు పెట్టుకున్నాను. నా చేతి కింద ఒకళ్ళని పెట్టుకుని నేను దాన్ని రన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నాకు బాగానే ఉంది.
మహిళలు డాక్రా గ్రూపులే మార్టులను నడుపుతున్నారు. మహిళా మార్టులు, జగనన్న మార్టులు అనేటటువంటి సూపర్ మార్కెట్లు సూపర్ సక్సెస్ అయింది. అంటే మహిళలు చేయూతనిస్తే ఎంత కమిట్మెంట్తో పనిచేస్తారు, ఎంత ఐక్యతతో పనిచేస్తారు అనేటటువంటిది ఇవాళ మన జగనన్న ప్రభుత్వంలో చూపించారు. మహిళా మార్ట్ ఏర్పరచుకున్న తర్వాత మాకు చాలా లాభదాయకంగా ఉన్నది. మాతో పాటు మా సభ్యులకి అందరం కూడా వచ్చి ఇక్కడే కొనుగోలు చేస్తున్నాము. 2019లో జగన్ గారు ఇచ్చిన పథకాల్లో వైఎస్ఆర్ ఆసరా ద్వారా మాకు లబ్ధి వచ్చిందండి. ఆ అమౌంట్ని తీసుకుని ఈ వ్యాపారంలో ఉపయోగించుకుంటున్నామండి. అంతేకాదండి, మరి నాకు అమ్మఒడి కూడా వచ్చింది. నేను ఉండటానికి ఇంటి స్థలం కూడా వచ్చిందండి. గృహ నిర్మాణం చేసుకోవడం కూడా జరిగింది. మహిళలందరూ కూడా భుజాలకు ఎత్తుకోవాల్సినటువంటి ప్రభుత్వం. మేమేమీ ఆషామాషిగా మాట్లాడడం లేదు. ఇవాళ 50% రిజర్వేషన్ అనేటటువంటి దాన్ని అసెంబ్లీ చట్టం చేసి ఇచ్చినటువంటి గవర్నమెంట్ ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఇప్పటికీ కూడా పార్లమెంట్లో 33% రిజర్వేషన్ సాధించుకోవడానికే మీనవేషాలు లెక్కిస్తూ ఉంది. కానీ ఈ రోజున 50% రిజర్వేషన్ అన్నింటిలో కూడా వాళ్ళకి వాటా సమానంగా దక్కాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు చట్టం చేస్తే, చట్టం చేసిన దానికంటే ఎక్కువే ఇస్తున్నాం. మనం సాధికారత అనేటటువంటి దాన్ని మాటలతో చెప్పలేదండి. ప్రతి అడుగులోనూ ఇవాళ మహిళా సాధికారత అనేటటువంటిది చూపించాం. రుణపడి ఉంటామనేటటువంటిది మా అభిప్రాయం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు పేద మహిళలు కనీసం ఆర్థికంగా భర్త తాగినా, లేకపోతే చూడకపోయినా, లేకపోతే ఇంట్లో వాళ్ళు పట్టించుకోకపోయినా తన పిల్లల్ని చూసుకోగలను, చదివించుకోగలను అనేటటువంటి ధీమా ఈ రోజున మహిళల్లో ఏర్పడింది. తాను సంపాదించాను అనేటటువంటి ఒక ధైర్యం, నమ్మకం ఈ రోజున కనపడుతోంది. ఆ ఉద్దేశంతోనే కుటుంబంలో ఆమె గౌరవం పెరిగింది. దాని ఖచ్చితంగా ఇవాళ ఒక డిసైడింగ్ ఫ్యాక్టర్గా మహిళ ఉంది కుటుంబంలో. కరోనా సెకండ్ టైంలో మా హస్బెండ్ చనిపోయారు. ఏమీ తోచని స్థితిలో నేను మరి ఏం చేయాలని ఆలోచించినప్పుడు మరి జగనన్న తోడు పథకం కింద ఒక 10,000 తీసుకుని నేను శారీస్ బిజినెస్ మొదలు పెట్టానండి. దానిని మళ్ళీ మాకు 20,000 ఉచితంగా ఇచ్చారు రుణమాఫీ కింద. ఆ 20,000 పెట్టుకుని మళ్ళీ నేను ఆ యొక్క వ్యాపారాన్ని, ఆ బిజినెస్ నేను డెవలప్ చేసుకుంటూ ఉన్నాను. నా బిడ్డల్ని పోషించుకుంటూ ఉన్నానండి. ఇది చాలా అంటే రక్షణ పరంగా కానీ, దిశ యాప్ను తీసుకురావడంలో కానీ, దిశ మహిళా పోలీస్ స్టేషన్లు పెట్టడంలో కానీ, ఈ రోజున ఎవరిపైనైనా సరే ఇవాళ ఒక కేసు అరాచకాలకు సంబంధించి, మహిళలపై అరాచకాలు, నేరాలకు సంబంధించినటువంటి కేసులు విచారణ ఇంతకుముందు చాలా టైం పట్టేది. కానీ మనం ఫిక్స్ చేసుకున్నాం, ఛార్జ్షీట్ ఖచ్చితంగా 3 నెలల్లోపు ఛార్జ్షీట్ పడాల్సిన దాన్ని ఈ రోజున 90 నెల రోజుల్లో ఛార్జ్షీట్ పడాలనేటటువంటిది పెట్టుకున్నాం. శిక్షలు కూడా దాదాపు సంవత్సరం లోపు, 6 నెలల లోపు శిక్షలు పడినటువంటి కేసులు అనేకం ఉన్నాయి. రేప్ అటెంప్ట్ కానీ, రేప్కి సంబంధించినటువంటి కేసుల్లో కానీ శిక్షలు పడేసేటటువంటి ప్రయత్నం చేశాం. ఎప్పుడైతే అరచేతిలో దిశ యాప్ ఉంది అనేటటువంటి దానితోటి అది ఉపయోగిస్తారు అనేటటువంటి సంకేతం వెళ్ళినటువంటి క్రమంలోనే ఈవ్ టీజింగ్ కానీ, రోడ్లపైన ఆకతాయిల వేధింపులు కానీ, పబ్లిక్ ప్లేసుల్లో చిల్లర చేష్టలు కానీ ఇవన్నీ కూడా తగ్గినాయి. మహిళా వాలంటీర్స్ కానీ ఇవాళ సెక్రటేరియట్లో వస్తున్నటువంటి ఇచ్చినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఉద్యోగాల కల్పన కానివ్వండి, ఇది ఒక రకంగా అంటే స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ఒక పాత్ర. వాళ్ళు దాదాపు ఇవాళ సెక్రటేరియట్లో అంటే గవర్నమెంట్ జాబ్స్ అది దాదాపు 65,000 మంది మహిళలకి సెక్రటేరియట్లో ఒక శాశ్వతమైనటువంటి ఉద్యోగాల్ని ఈ ప్రభుత్వం ఇచ్చింది. ఇక వాలంటీర్స్ అంటే దాదాపుగా 2 లక్షలకు పైగా ఉన్నటువంటి వాలంటీర్స్లో 50% పైగా మహిళలే ఉన్నారు. చాలామంది అంటే పొలిటీషియన్లకు భిన్నంగా ఈయన చేసేది ఇంకొకటి, స్టేట్కున్న లిమిటేషన్స్ లేదా స్టేట్ మీద ఉండే బరువు. అంటే ఈ డజంట్ థింక్ మనకెందుకు, మన 5 years మనం చూసుకొని ఏదో చేసేసిపోతాం అని అనుకోడు. ఆ రెస్పాన్సిబిలిటీ మనదే. ఫ్యూచర్ జనరేషన్స్ షుడ్ నాట్ సఫర్ బికాజ్ ఆఫ్ అవర్ దీని అనే దాంతో ఉన్నందువల్ల కొన్ని కీ డెసిషన్స్లో ఎందుకో ఆయన అనవసరంగా పొలిటీషియన్ లాగా ఆలోచిస్తే సరిపోయేది కదా, ఈ 5 yearsకు అయిపోతుంది కదా అనే దగ్గర కొంచెం మనం ఒక ఇంటి పెద్దను
రెస్పాన్సిబుల్ ఇంటి పెద్ద అయితే ఎట్లుంటాడో, పిల్లలు అడిగినవన్నీ చేసేసి ప్యాంపర్ చేసేసి తర్వాత సంగతి తర్వాతనే అప్పులు చేయకుండా ఎట్లుంటాడో, ఈయన కూడా అదే. అందుకే ఇప్పుడు వీళ్ళు అన్న దాంట్లో ఏది ఎందుకు నిలబడదంటే అప్పులు చేస్తాడో ఇంకోటి విపరీతంగా అనేది. ఆయన చేసిన దాంట్లో ₹1 కూడా నాకు తెలిసి అయితే అన్ప్రొడక్టివ్. దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర అయ్యే పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ప్రజల యొక్క కష్టాలు వింటున్నప్పుడు ఆడపిల్లల చేతిలో చేసి అన్న అని కళ్ళంపట్ట నీళ్లు కారిపోతా అంటే ఏడుస్తూ, అన్నా నా కుటుంబ పరిస్థితి ఇది, నా భర్త అంకికి రానడి, నేను పనికి వెళ్తున్నాను, నేను పనికి వెళ్ళినా కూడా ఇల్లు ఆర్థిక బాధలు తట్టుకోలేని స్థితిలో బడిలో ఉండాల్సినటువంటి నా పిల్లల్ని పనిలో పెడుతున్నాను, ఎంతో కొంత ₹1000 1500 నాకు ఆ పిల్లల ద్వారా జీతం వస్తే ఇల్లుకి ఎంతో కొంత వేడి నీళ్ళకి చన్నీళ్ళకి తోడు ఉంటుందని చెప్పని పిల్లల్ని పనిలో పెడుతున్నాను. ఇది ఇష్టపడి కాదన్న, ఇది కడుపు కోత గురి చేసుకుని ఏడుస్తూ పిల్లల్ని పనికి పంపిస్తున్నానన్న, నువ్వు ఏదో ఒకటి చేయన్నా అని చెప్పుకుంటున్నాను. అప్పటికే తన దగ్గర ఉన్నటువంటి లెక్కల ఆధారంగా భారతదేశంలో డ్రాప్అవుట్స్లో టాప్ 2nd పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉంటాం. అంటే బడి మానేసే పిల్లల యొక్క సంఖ్య తీసుకుంటే భారతదేశంలో అత్యధిక స్థానాల్లో 2వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. తన పాదయాత్రలో ఆ లెక్కలకి సరిపోల్చుతూ పాదయాత్రలో ఆడపిల్లలందరూ కూడా, అన్నా నా పిల్లల్ని గతి లేక నేను పనిలో పెడుతున్నాను అంటే తనకు అర్థమైంది. ఆర్థిక బాధలు తట్టుకోలేనటువంటి ఇంటి ఇల్లాలు ఆ ఆడపిల్ల, ఆ ఇంటి ఆడబడుచు. జగనన్న అమ్మ ఒడి పథక ప్రారంభోత్సవం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేస్తున్నారు. తల్లుల ఖాతాలోకి వరుసగా 4వ ఏడాది జగనన్న అమ్మ ఒడి. ఇది బతుకులు మార్చే గుడి. తన పిల్లల్ని మనసు చంపుకుని పనికి పంపిస్తుంది అంటే భవిష్యత్తుకి కూలీల్ని తయారు చేస్తుంది. అంటే ఒక విద్యావంతుడిని కాకుండా ఒక కూలీని తయారు చేసి అప్పు చెప్తుంది. మనసు చంపుకునే తనకు అర్థమయ్యే అమ్మఒడి అనే కార్యక్రమం పెట్టాడు. అంతేకాని డబ్బు కోసం అంటే డబ్బు ఇస్తే ఓటేస్తారని కాదు, అది గొప్ప సంకల్పం. అది అమ్మఒడి తీసుకోండి. స్కూల్కి పిల్లలు పంపితే 15,000 ఇస్తానంటే అందరూ గేలు చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ అబ్బాయిని ఒక పిల్లోడు ఉంటే 15,000 ఇస్తాం, ఇద్దరు ఉంటే 30,000, ముగ్గురు ఉంటే 45,000, వేలంపాటలాగా 10 మంది ఉంటే 1,50,000 ఇస్తామని చెప్తున్నారు వాళ్ళు. దాని వెనకాల అమ్మఒడి పథకం వెనకాల ఒక సోషల్ కన్సర్న్ ఉంటుంది. పిల్లలు డ్రాప్అవుట్స్, పేదరికం, ఒక రకంగా ఇది ఇన్వెస్ట్మెంట్ లాంటిది, హ్యూమన్ రిసోర్స్ మీద పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ లాంటిది. గవర్నమెంట్ బాధ్యత. ప్రతి తల్లికి చెప్తా ఉన్నా, బడికి పంపించినందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు మీ చేతుల్లో పెడతాను అని చెప్పి మాటిస్తా ఉన్నా. విద్యా దీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్, ఆ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం పథకం కూడా చూస్తూ ఆ మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మార్పులు తీసుకొని రావాలని మెన్యూ కార్డు తయారు చేశారు. అప్పట్లో నాకు గుర్తుండి ఫీజు రీయింబర్స్మెంట్ ఫుల్ లేదు, 35,000, 70,000 బయట ఉన్నాయి, 35,000 మిగిలింది బయట అప్పు తెచ్చుకొని కట్టుకోవాల్సి వచ్చేది. ఇది కూడా 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చేది కాదు. మేము వచ్చినాక 18,000 కోట్లు ఎంతో పాత చేయాల్సి వచ్చింది. సో ఏమవుతుంది, హామీని వడపోత ఎట్లా జరిగేది అంటే కట్ చేయడం ఎట్లా, తగ్గించడం ఎట్లా అనేది స్క్రీనింగ్ జరిగేది. వీలైనంత వరకు వడపోసుకుంటాం. 10 మంది ఉంటే ఒక 5 4 ఇవ్వడం,
ఎలక్షన్ దగ్గరకు వచ్చేసరికి 8 మంది ఇచ్చారు. చూడు చేస్తున్నామని చెప్పి మళ్ళీ పోవడం. ఈయనేం చేశారు, 100కు 100% టార్గెట్. మరి ఎంతవరకు పోయారు, సాచురేషన్ ఇన్ ది సెన్స్. మళ్ళీ ఇయర్లీ ట్వైస్ ఎలిజిబుల్ వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళని తీసుకుని వాళ్ళకి ఇవ్వడం. సంవత్సరమైనాక మళ్ళీ ఇంకా మిగిలినారని జల్లడ పెట్టి మరీ వెతికి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం. అంటే మామూలు పద్ధతిలో అయితే పథకం అనౌన్స్ చేసి వాళ్ళని వడపోసి తగ్గించి ఎట్లా ఇవ్వడం అనుకుంటే, ఈయన జల్లడ పెట్టి మిస్ అయిన వాళ్ళకి